అల్లు అర్జున్ బెయిల్పై అప్పీల్. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్న పోలీసులు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు. తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశం. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్న. సో ఈ కేసులో కొంత ప్రభుత్వం దూకుడుగానే వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నది. అసలు ఆ బెయిల్ రావడం అన్నదే పెద్ద మిస్టరీ ఉన్నది. అసలు యాక్చువల్గా ఆ బెయిల్ రావడం వచ్చే అవకాశమే లేదట, కానీ వచ్చింది. ఇగో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్కు హైకోర్టు సింగిల్ జడ్జ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా ఆ తీర్పు పైన అప్పీలుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్, చిక్కడపల్లి పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. అల్లు అర్జున్ బెయిల్పై అప్పీల్. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని భావిస్తున్న పోలీసులు. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు. తొక్కిసలాటపై వివరణ ఇవ్వాలని ఆదేశం. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రశ్న. సో ఈ కేసులో కొంత ప్రభుత్వం దూకుడుగానే వెళ్ళాలని ఆలోచన చేస్తున్నట్టు కనబడుతున్నది. అసలు ఆ బెయిల్ రావడం అన్నదే పెద్ద మిస్టరీ ఉన్నది. అసలు యాక్చువల్గా ఆ బెయిల్ రావడం వచ్చే అవకాశమే లేదట, కానీ వచ్చింది. ఇగో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హీరో అల్లు అర్జున్కు హైకోర్టు సింగిల్ జడ్జ్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా ఆ తీర్పు పైన అప్పీలుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై హైదరాబాద్ సిపి సివి ఆనంద్, చిక్కడపల్లి పోలీసులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.